ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు మిక్కిలి సంతోషముతో తెలియపరుస్తున్నాను. ఈరోజు నవంబర్ 9వ తేదీ. దేవుని కృపచేత 8 దినములు ముగిసిపోయాయి. 9వ తేదీ చూడడం దేవుని కృపయే. అనుదినమునకు తగిన మాటను మీరు వినేటప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితం: ప్రభు మిమ్మలను చక్కగా నడిపిస్తున్నాడు. ఆమేన్. ప్రభు యొక్క వాక్యము ఎన్నటికీ వ్యర్థముగా తిరిగి రాదు. తాను చెయ్యనుద్దేశించిన కార్యములన్నీ చేసి ముగించిన తరువాతే తిరిగి వస్తుంది. అలాగైతే ఈరోజు మీరు వినే వాక్యం, ఈ వాక్యం నా కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభువా నాతోనే మాట్లాడుతున్నాడు అని తీసుకోనండి. ఆ వాక్యము మీలో బలముగా కార్యము చేస్తుంది. ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. సిద్ధమని నమ్ముచున్నాను. 1 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనములో చాలా విషయములు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అందులో ఒకే ఒక మాట తీసుకుంటున్నాను. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, మరి ఒకనికి ప్రవచన వరమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వరము, అనుదినము ఆత్మచేత నడిపింపబడడం, వీటిని ప్రభు నాకిచ్చినటువంటి భారం మీతో మాట్లాడుటకు. పరిశుద్ధాత్మనితో అనుదినము. అలాగైతే ఈ కడవరి దినాలలో ప్రతిరోజు ఆత్మ నడిపింపు మన జీవితానికి ముఖ్యము కదా. ఆత్మలో నింపబడి మీరు ప్రార్థించేటప్పుడు మీలో ఈ ప్రవచన వరము మాత్రము పనిచేసినట్లయితే మీరు మీకే ఆశీర్వాదముగా ఉంటారు. అలాగూ మీ ఇంటికి ఆశీర్వాదముగా ఉంటారు. మీరు ప్రభు బిడ్డలకు ఆశీర్వాదముగా ఉంటారు, ఎదుటివారికి ఆశీర్వాదముగా ఉంటారు. చూశారా? ప్రవచన వరము ఒక ప్రత్యేకమైన వరం. మీరేమనుకుంటున్నారు? అది గొప్ప గొప్ప సేవకులు, ప్రఖ్యాతి చెందిన దైవ సేవకులు, ఇలాంటి వారికే ఈ వరము ప్రభు ఇస్తాడు అని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా అలాగని చూపించండి చూద్దాం. అలా కాదు. అభిషేకములో దాగి ఉన్నదే ప్రవచన వరం. అలాగైతే మొట్టమొదట ఆ మనస్తత్వంలో నుంచి మనం బయటికి రావాలి. రెండవది, ఇది మీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, భవిష్యత్తుకు, బిడ్డలను నడిపించుటకు అన్నిటికీ ఇది ఉపయోగకరముగా ఉంటుంది. ఈ ప్రవచన వరం ప్రభు బిడ్డలారా, రాబోవు సంగతులను ముందు బయలుపరిచే కార్యం ఇది. ఈ దినాలలో మనకందరికీ తెలుసు, మనం ఒక కఠిన దినాలలో ఉంటున్నాం. ఈ కఠిన దినాలలో బిడ్డలను పెంచడము, ఇంటి కార్యములు గమనించడము, ఆ తదుపరి సమయము దొరికినప్పుడంతా దేవుని రాజ్యానికి ప్రయోజనకరముగా ఉండడం, ఇట్స్ నాట్ ఈజీ. మీకు తెలుసు, చాలా సమస్యలను ఎదుర్కోవడానికి సాతానుడు ప్రేరేపిస్తాడు. అయితే దానిని చూసి మనం భయపడే మనుషులము కాదు. అయితే దేవుని యొక్క చక్కటి వివరణ జ్ఞానం ఉన్నట్లయితే అపవాది తంత్రములను జయించగలరు. ఉద్యోగ స్థలములో, మీ డిపార్ట్మెంట్లో, పనిచేసే స్థలంలో చాలా ముఖ్యం. అలాగైతే మీరు ఉదయమే లేచి ఆత్మలో నింపబడి ప్రార్థించినట్లయితే ఆత్మదేవుడు తేటగా హృదయములో గ్రహింపు ఇస్తాడు. ఆ గ్రహింపు ప్రకారం మీరు నడిచేటప్పుడు సాతాను తంత్రములను జయించగలరు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభువుతో మీరు అడగండి, ప్రభువా నా మీద ప్రవచన అభిషేకం కుమ్మరించండి. ఖచ్చితముగా ప్రభు మీకు ఇచ్చునుగాక. ఎందుకంటే మీరు ప్రభు యొక్క నామ మహిమలో, ఆయన మహిమ కొరకు వాడబడాలి. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది 1 కొరింథీ 14:1 ఈ ప్రవచన వరమును మీరు అపేక్షించండి అని వాక్యములో వ్రాయబడి ఉంది. కనుక ఈ దినాలలో దేవుని నోరుగా మీరు మారాలి. ఆమేన్. దేవుని యొక్క మాటను మాట్లాడేటువంటి దేవుని బిడ్డలుగా మారాలి. మీ పట్ల దేవుని యొక్క చిత్తం అదే. ఆత్మను ప్రజ్వలింప చెయ్యండి, ఏకాంత ప్రార్థనలో గడపండి. ఖచ్చితముగా ప్రభు మీ సంఘములో మిమ్మల్ని వాడుకుంటాడు. మీ ఇంటికి మీరు ఆశీర్వాదం. ప్రార్థించుదాం నిరీక్షణతో నాతో కలిసి. మా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, మీ బిడ్డలు ఆత్మలో నింపబడుతున్నారు. ఈ ఆత్మీయ వరములను గూర్చిన అర్థము చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి. తద్వారా రాబోవు సంగతులను తెలుసుకొని పనిచేసే కృపను బిడ్డలకు దయచేయండి. కుటుంబము, బిడ్డలు, సంఘము, వ్యాపారము, వృత్తి అన్నిటిలో ప్రభువా మీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇంత మట్టుకు నడిపించిన దేవ, ఇక మీదట నడిపించి మీ నామాన్ని మహిమపరచుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మంచి తండ్రి. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం.
ఖచ్చితముగా చూడండి, రానున్న దినాలలో కృప వెల్లడి కాబోతుంది మీలో నుండి. ఎదుటివారికి తప్పకుండా షేర్ చేయండి. తెలుగు భాషలో విన్నవారు సాధ్యమైనంత వరకు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు పంపండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.